దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభమును, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము. చూసారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 13 ఉన్నాయి. 13 బంధువులు ఉన్నారు. ఎవరిలో? వీళ్ళందరూ ఎప్పుడు చూంటారు తెలుసా? పుట్టినప్పుడు స్టార్ట్ అవుతారు, చచ్చిపోయే వరకు ఉంటారు. మనలో ఉంటారు, మనకు కనబడరు. వీళ్ళే నడిపిస్తూ ఉంటాం మనల్ని. వీళ్ళ ప్రకారంగా జీవిస్తాం మనం. వీళ్ళు సంతోష పెడుతూ ఉంటాం. వీళ్ళ సహవాసం మనకి ఎంతో సంతోషం. వీళ్ళతో సహవాసం చేయడం ఎంతో ఆనందం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ బంధువుల్ని విడిచిపెట్టు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి మారు మనసు పొంది, మన పాపక్షమాపణ పొంది, క్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఈ బంధువులందరూ మన నుండి దూరం అయిపోతారు.